చొప్పున మనందరినీ కూడా కాచి కాపాడిన క్రమాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇంతకాలం మనల్ని నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడైన యెహోవా మనలను నడిపించిన మార్గం అంతటినీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆనాడు భక్తుడైన దావీదు యెహోవా దేవుడు నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన ముందు ఉన్నటువంటి గొప్ప సమస్య నుండి విడుదల పొందుకోగలిగాడు. ఈరోజు మనము కూడా మన దేవుడైన యెహోవా మనల్ని నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకుని దేవాది దేవుడిని కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించినప్పుడు మన ముందు మనము ఈదలేని ఎటువంటి ప్రయాణము దాగి ఉన్నను అది ఏదైనాను సరే సులువుగా మార్చి ఉన్నతమైన దీవెనతో మనల్ని నింపువాడే ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేద్దాం. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సమస్తమును కూడా చేయగలిగిన దేవుడై ఉన్నాడు. మన దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. సమస్తము సాధ్యపరిచే దేవుడిని మనము కలిగి ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరు కూడా మౌనముగా ఉండదు. విశ్వాసముతో నోరు తెరిచి దేవాది దేవుడిని ఆరాధించినప్పుడు బలమైన దేవుడు తన యొక్క శక్తిని మన మధ్యకు నింపువాడై ఉన్నాడు. ఏ రీతిగా ఆరాధించాలో ఆయన అడిగినప్పుడు ఎలుగెత్తి ఆరాధించగలిగే ఆత్మతో మనల్ని నింపువాడై ఉన్నాడు. ఏ రీతిగా ఆయన యొక్క నామాన్ని సన్నుతించాలో దేవుని సన్నిధిలో అడిగినప్పుడు నిశ్చయముగా ఆయన మనల్ని దర్శించువాడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా అడుగుదాం. మన బ్రతుకులో మనం ఆరాధిస్తున్న దేవునికి ఏదైనా ఇవ్వగలము అంటే హృదయపూర్వకముగా ఆయన యొక్క నామాన్ని ఆరాధించడమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన అవకాశము ఇహలోకములో ఎన్నో సమయాలలో మన యొక్క నోరు తెరిచి అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఎన్నో రకాలుగా వినియోగిస్తూ ఉంటాం కదా. దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరము కూడా శక్తి లోపము లేకుండా నిస్వార్థమైన మనస్సుతో నిష్కళంకమైన హృదయముతో పరిశుద్ధుడైనటువంటి దేవుని ఆకాశము తట్టు చూస్తూ దేవా నీ సన్నిధికి వచ్చి ఉన్నానయ్యా, నీ వైపు చూస్తూ ఉన్నానయ్యా, దేవా నీలో దాగి ఉన్న కపటము లేనటువంటి ఆత్మతో నన్ను నింపయ్యా అని నోరు తెరిచి అడుగుదాం. ఎందుకంటే శ్రమ దినాలలో ఆయన సన్నిధిలో గడుపుతూ ఉండగా క్రీస్తులో దాగి ఉన్న సారూప్యం మనలోనికి రావాలి అని మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి మన యేసయ్య ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు, దయ కలిగిన దేవుడై ఉన్నాడు, మహిమా స్వరూపి అయిన దేవుడై ఉన్నాడు, పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. ఆయనను కొనియాడుతున్న మనమందరము కూడా ఆయన రూపంలోనికి రావాలి అంటే మనము నోరు తెరిచి ప్రభువా నీ ఆత్మను నాకు దయచేయ్యా, నీ శక్తిని నాకు దయచేయ్యా, నీవలే ప్రభువా వెలుగుతో నింపబడిన వారిగా మేముండుటకు నీ సహాయమును మాకు అనుగ్రహించయ్యా. నీ నామాన్ని ఆరాధిస్తున్నామయ్యా. ఏ స్థితిలో మేముండి ఉన్నామో బహుగా ఎరిగిన దేవుడు నీవయ్యా అని నోరు తెరిచి అడుగుదాం. ఎందుకంటే మన స్థితిగతులను మార్చగలిగిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే నేనే దేవుడను, నేను తప్ప మరొక దేవుడు లేడు అని సెలవిచ్చిన సర్వశక్తిమంతుడిని మనము కలిగి ఉన్నాము. కాబట్టి నువ్వు తెరిచి అడిగితే మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మన స్థితిగతులను మార్చగలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనమున్న స్థితిలో నుండి బహు ఉన్నతమైన స్థితిలోనికి నడిపించగలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని తలంచుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా దేవాది దేవుని ఘనపరుద్దాం. ఒక్క నిమిషం మనముగా యథార్థమైన హృదయంతో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో నీ ఉండి ఉన్నావేమో, దేవుని సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నావేమో, నీ యొక్క బాధను నీ యొక్క వేదనను తీర్చగలిగిన ఏకైక దేవుడు నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. కాబట్టి ఆ యేసు వారి ఎదుట నీ యొక్క స్థితిని చెప్పుకున్నప్పుడు నిశ్చయముగా నేను ఓదార్చే దేవుడై ఉన్నాడు, ఆదరించే దేవుడై ఉన్నాడు, హక్కున చేర్చుకునే దేవుడై ఉన్నాడు, నెమ్మదిని ప్రసాదించే దేవుడై ఉన్నాడు. కాబట్టి సిగ్గుపడుతున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఉన్న నీవు నోరు తెరిచి అడుగు. నా తండ్రి నిశ్చయముగా నీ బాధను తొలగించేవాడై ఉన్నాడు, నా తండ్రి నీ వేదనను తొలగించేవాడై ఉన్నాడు, నీవున్న స్థితిలోనికి నీ యొద్దకు వచ్చి నిన్ను తాకువాడై ఉన్నాడు, నీ గాయములను కట్టువాడై ఉన్నాడు, నీ యొక్క బంధకముల నుండి నిన్ను విడిపించేవాడై ఉన్నాడు. కాబట్టి నోరు తెరిచి అడుగు. ఇకనైనా నీవు నోరు తెరుస్తావు అని
నా దేవుడు ఎంతో ఆశ కలిగి చూస్తూ ఉన్నారు. ఆయన సన్నిధిలో ఉన్న నీవు నోరు తెరిచి అడిగితే నిశ్చయముగా ఈయన ఆరాధిస్తున్న దేవుడు విడుదల దయచేస్తానని సెలవిస్తున్నారు. కాబట్టి నోరు తెరిచి అడుగు నా ప్రియ దేవుని బిడ్డ, హృదయపూర్వకంగా సమర్పించుకుంటూ, దేవా నీ సన్నిధికి వచ్చి ఉన్నాను, నీ యొక్క వెలుగును చూడాలని ఆశపడుతున్నానయ్యా, నీ హస్తముతో నన్ను తాకయ్యా అని నోరు తెరిచాడు. నిశ్చయముగా దేవాది దేవుడు దర్శించేవారై ఉన్నారు. కాబట్టి ఒక్క నిమిషం మనకి మనముగా దేవాది దేవుడికి సమర్పించుకుందాం. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఆరాధనా ఆరాధనా
కూర్చున్నటువంటి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. నా జీవనాధారం యేసుడే, నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించెగా, నా సృష్టికర్తను కొనియాడెదన్. నా జీవనాధారం యేసుడే, నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించెగా, నా సృష్టికర్తను కొనియాడెదన్. యెహోవా రబ్బా నన్ను స్వస్థపరిచెను, యెహోవా షమ్మా నాకు తోడుగా, యెహోవా నీసి నా ధ్వజముగా. అల్ఫా ఒమేగా ఆది దేవునికే ఆరాధన, ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమంతైనా, ఏ స్థలమంతైనా, ఏ స్థితిలో నేను నా స్తుతి పాడెదను. ఏ సమయమంతైనా, ఏ స్థలమంతైనా, ఏ స్థితిలో నేను నా స్తుతి పాడెదను. ఆరాధన, ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన, గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన, గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన, గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. అందరం కూడా రెండు చేతులకి హృదయపూర్వకంగా పలుకుదాం. ఏ సమయమంతైనా, ఏ స్థలమంతైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదా. ఏ సమయమంతైనా, ఏ స్థలమంతైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదా. ఆరాధన, ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకే
జీవించినంత కాలము ఏ సమయమందైనను, ఏ స్థలమందైనను, ఏ స్థితిలో ఉన్నను నీ నామాన్ని స్తుతించగలిగే హృదయాన్ని మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. దేవా, మాటతో పలికే వారిగా కాకుండా మా జీవితాలలో ప్రతి సమయము నీ నామాన్ని స్మరించే వాళ్ళుగా, ప్రతి స్థలమందు ఎలుగెత్తి నీ నామాన్ని ఆరాధించేవారిగా, ప్రతి స్థితిలోనూ నీ వైపు చూసేవారిగా మేము ఉండునట్లు మీ ఆత్మను మాపై కృపరించండి నాయన. నరులుగా మాకు అసాధ్యమే, కానీ దేవాది దేవునిగా నీవు సమస్తమును సాధ్యపరిచే దేవుడవై ఉన్నావయ్యా. నోరు తెరిచి అడుగుతున్నామయ్యా, మా బ్రతుకుని మీకు సమర్పించుకుంటున్నామయ్యా. మా జీవితాన్ని మీ యొక్క పాదాలకు అప్పగించుకుంటూ ఉన్నాము తండ్రి. ఏ రీతిగా నాయనా నీ నామాన్ని ఆరాధించాలో, ఏ రీతిగా నీ నామాన్ని స్తుతించాలో, ఏ రీతిగా నీ సన్నిధిలో ప్రార్థన చేయాలో, ఏ విధముగా నీ కొరకై బ్రతకాలో, ఏ రీతిగా నీ యొక్క సన్నిధిలో నాయనా నీ నామాన్ని సన్నుతించాలో మాకు నేర్పించమని వేడుకుంటున్నామయ్యా. పరలోకము నుండి దిగి వచ్చే దైవికమైన జ్ఞానముతో మమ్మలను నింపండి నాయన. పరిశుద్ధుడవై ఉన్న నిన్ను ఆరాధించుటకు కావలసిన పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. ఆత్మ లేని వారిగా నీ నుండి మేము ఎడమగా ఉండకుండా ఆత్మను కలిగి ఉన్న వారిగా నీలో ఐక్యపరచబడిన వారమై ఉండునట్లు నీ యొక్క అభిషేకాన్ని మాపై కృపరించండి నాయన. నిండుగా తండ్రి నీ యొక్క అభిషేకముతో మమ్మలను నింపండి నాయన. అభిషేకము అనే కాడిని మాపై మోపమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి విధమైన బంధకాలను త్రెచ్చగలిగే శక్తి, ప్రతి విధమైన చీకటిని మాలో నుండి తొలగించుకోగలిగే ఆత్మను, ప్రతి విధమైనటువంటి నాయన అపవిత్రత యావత్తును కడుగుకోగలిగే పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించమని ఈ ఉన్నతమైన గొప్ప నామానికి మహిమ తెచ్చుకొనమని వేడుకుంటున్నామయ్యా. సమయంలో నిలవబడుతున్నటువంటి నీ దాసులను బలమైన ఆత్మ చేత అభిషేకించమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్క కఠినమైన హృదయము నాయన మృదువైనటువంటి హృదయముగా మారినట్లుగా, ప్రతి విధమైనటువంటి నాయన కఠోరమైన మనస్సు ప్రభువా తండ్రి సుబుద్ధి కలిగిన మనస్సుగా మారినట్లుగా నీ యొక్క వాక్యమును మా మధ్యకు తీసుకురమ్మని వేడుకుంటున్నామయ్యా. యేసయ్యా, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు నాయన. నీకే కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లునుగాక అని ప్రార్థన చేస్తూ మా ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మధ్యలో నా సహోదరి గారు ముందుకు వచ్చి